మెగాకి ఒక్కడే సేవియర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. లాస్ట్ 2 to 3 years నుండి మెగా టైం అస్సలు బాలే. ఏ ఒక్క హీరో కూడా ఇట్టుకొట్టట్లే, ఎక్స్క్లూడింగ్ అల్లు అర్జున్. ఆచార్య, బ్రో, బోలా శంకర్, మట్కా, గేమ్ చేంజర్ ఇలా అన్ని డిజాస్టర్స్ అయ్యాయి. అయితే ఎట్ ప్రెజెంట్ మెగాని సేవ్ చేయగల హీరో ఎవరు? గతంలో కూడా ఇలానే జరిగిందా? ఏంది కథ అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మెగాలో టాప్ లీగసీలో చిరు, పవన్ అండ్ చరణ్లు ఉంటారు. తర్వాత టైర్ 2లో సాయిధరం తేజ్ అండ్ వరుణ్ తేజ్, టైర్ 3 వైష్ణవ్ తేజ్. గతంలో ఇలానే మెగా డౌన్ అయినప్పుడు రామ్ చరణ్ డెబ్యూ ఇచ్చి రేస్ చేశాడు. బాస్ మూవీస్కి బాయ్ చెప్పాక పవన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో డల్ స్ట్రీక్లో ఉన్నాడు. అప్పుడే చిరుతాతో వన్ ఆఫ్ ది టాప్ హిట్ కొట్టి తర్వాత మగధీరతో సౌత్ ఇండస్ట్రీని ఊపేశాడు. అప్పుడే మెగా సేవియర్ అని పేరు వచ్చింది చరణ్ అన్నకి. అంత ఈజీ కాదు మెగా లాంటి లీగసీని క్యారీ చేయడం అండ్ డల్లో ఉన్నప్పుడు లేపడం. అండ్ ఆ సీజన్ బిగ్గెస్ట్ డ్రై మెగా హీరోస్ అండ్ ఫ్యాన్స్కి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు అంతా. చరణ్ ఎంట్రీతో అందరు లేచారు, ఫుల్ హల్చల్ చేశారు. గబ్బర్ సింగ్, అత్తరికి దారి హిట్స్ వరకు చరణ్ ఆ లీగసీని ముందుకు తీసుకెళ్లాడు. అప్పుడే బిగ్ సేవియర్ అయ్యాడు. అండ్ ఇది ఒక్కసారే కాదు, 2018లో అజ్ఞాతవాసి రిజల్ట్తో మెగా ఫ్యాన్స్ ఆ ట్రోల్స్ తట్టుకోలేక మళ్ళీ యూజిపోయారు. సినిమా ఒక్కటే బాగోకపోవడం సమస్య కాదు, ఈసారి పీకే పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ పైన కూడా ట్రోల్స్ అయ్యాయి. అప్పుడే విత్ ఇన్ నో గ్యాప్ అదే ఇయర్ సమ్మర్లో రంగస్థలంతో మళ్ళీ మెగా ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకునేలా చేశాడు మెగా పవర్ స్టార్. తనని మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని ఎందుకంటారో మళ్ళీ ప్రూవ్ చేశాడు. రంగస్థలం బాహుబలిని పక్కన పెడితే మొదటి 100 కోట్ల షేర్ టైర్ 1 హీరోస్లో అండ్ నాన్ బాహుబలి సిరీస్ ఇండస్ట్రీట్. అలా ఇంకోసారి సేవ్ చేశాడు మెగాని ఆ లీగసీని. అండ్ RRRతో మొత్తం మెగాని గర్వపడేలా చేశాడు. ఆపోజిట్లో యాక్టింగ్ ఎవరిస్ట్ ఎన్టీఆర్ ఉన్న డామినేట్ చేసి పడేశాడు. ఆ ఐకానిక్ రోల్ అండ్ పర్ఫార్మెన్స్కి మెగా దాసోహం అయిపోయింది. ప్రౌడ్ మూమెంట్ వాళ్ళకి, ముఖ్యంగా బాస్కి. అండ్ ఇప్పుడు మళ్ళీ మెగా ఘోరమైన డౌన్ఫాల్లో ఉన్నారు. చాలా ఏళ్ళు అయిపోయింది ఇట్టుపడి. వరుస డిసప్పాయింట్మెంట్స్, ట్రోల్స్ ఎక్సెట్రా. అటు బాస్ నుండి అంతే, టైర్ 1 నుండి అంతే, యంగ్ హీరోస్ నుండి అంతే. పైగా రీసెంట్ గేమ్ చేంజర్ అండ్ హరిహర వీరమలు పోస్ట్పోన్ ఇష్యూ వల్ల చాలా బ్యాక్లాష్ వచ్చింది. గేమ్ చేంజర్ రిజల్ట్ అండ్ దాని సినారియో అయితే ఇప్పటిప్పట్లో ఎవ్వడు మర్చిపోడు. చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు. నెక్స్ట్ ఎలాగో విశ్వంబర, వీరమల్లు ఇవి ఫ్యాన్స్ కూడా నమ్మకం లేదు హిట్ అవుతాయని. అఫ్కోర్స్ ఓజీ ఉందనుకోండి, అది కాక అందరు ఆశలు పెద్దపైనే. అదే అలా హోప్ మళ్ళీ మెగాని స్ట్రాంగ్ చేయాలంటే. పైగా ఫస్ట్ గ్లిమ్స్కి వచ్చిన రెస్పాన్స్ అండ్ హైప్ రీసెంట్ మెగా మూవీస్కి దేనికి రాలే. మళ్ళీ చరణ్ అన్న సేవ్ చేయాలి మెగాని డ్రై సీజన్ నుండి, అయిన వల్లే అవుద్ది. సో మెగాకు ఒక్కడే సేవియర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఇదే. మరి పెద్దతో మళ్ళీ అది ప్రూవ్ అవుద్దంటారా? సో అది గైస్ మ్యాటర్. మెగా సేవియర్ పైన మా థాట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మెగాలో మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దే